అనగా ప్రతిపక్ష సభ్యులు అధికార పక్ష సభ్యులు ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. ముందుగా అధికార పక్ష నాయకురాలైనటువంటి ప్రధానమంత్రి గారికి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. లోక్సభ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది అధ్యక్ష. అధ్యక్ష, మా మంత్రి మండలి ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా సమర్థవంతమైన చట్టాలను సాధించగలిగింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలు మేము ప్రవేశపెట్టాము అధ్యక్ష. వాటన్నింటికి ఎంతో ప్రజల నుండి మంచి ప్రజాస్పందన ఆమోదం లభించింది అధ్యక్ష. మా ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో సహజ వనరులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానంకి సంబంధించి ఒప్పందాలు చేసుకుంది అధ్యక్ష. ప్రపంచ వేదిక మీద భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అధ్యక్ష. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో అత్యధిక ఓట్లు సాధించి భారతదేశం విజయం సాధించింది అధ్యక్ష. ఈనాడు ప్రపంచంలో 25 శక్తివంతమైన దేశాలలో భారతదేశం 4వ స్థానంలో ఉంది అధ్యక్ష. మనం దేశంలో జీడిపి 8.20% ఉండి చాలా అభివృద్ధి దేశాలతో కూడిన పోటీ పడుతుంది అధ్యక్ష. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ చట్టసభలలో సీట్లు కేటాయించడం, ఆడపిల్లలకు రిజర్వేషన్ ద్వారా చదువులు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అధ్యక్ష. సరిహద్దు చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది అధ్యక్ష. దేశ సమగ్రతను కాపాడటంలో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అలాగే ఈ లోక్సభ సమావేశంలో కూడా మా ప్రణాళికను కృషిని మీ ముందు ఉంచుతాం అధ్యక్ష. సమావేశాలను విజయవంతం అవుతాయని ఆశిస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రశంసించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పంటలకు కావాల్సిన మందులు సౌకర్యాలను రైతులకు అందజేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు భారత పథకం కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు వ్యవసాయం సులువుగా చేయడానికి యంత్రాలు కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి వారికి ఉచిత రేషన్ కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ రైతులకు ధాన్యాలు కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కూరగాయ ధరలు మరియు పప్పులు ఉప్పులు ధరలు పెరిగిపోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయానికి కొత్త మిషనరీలు రైతులకు అందజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం రోజు రోజుకి నష్టదాయకంగా మారిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, పొలాలకు కొన్ని కలుషితమైన మందులు అందజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, దేశమంతటా పంటలు చేతికి రాకపోవడం వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను రాయలసీమకు చెందిన పార్లమెంట్ సభ్యుని. ఈ సంవత్సరం 20కు పైగా ఆత్మహత్యలు జరిగాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వాన్ని సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యుల వ్యవసాయ శాఖ ప్రశ్నలకు గౌరవ ముఖ్యమంత్రి గారిని సమాధానాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అవును అధ్యక్ష. అధ్యక్ష, గత సంవత్సరాల నుంచి పండకపోవడం వల్ల ధరలు పెంచవలసి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇలాంటివి తగ్గించడం కోసమే కొన్ని పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులు పండించడం ఇబ్బందికరం కాకూడదని యంత్రాలు కూడా ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అవసరమైతే ఆహార వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి ఇస్తాము అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని ప్రశంసించవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, నేను ఆర్థిక శాఖ మంత్రిని. అధ్యక్ష, 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్లు ప్రవేశపెడుతున్నాము. 4 ఏళ్ల కిందట పారదర్శకం పాలన అందిస్తామని చెప్పాం అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది అధ్యక్ష. మేము మా ప్రధానమంత్రి నేతృత్వంలో వ్యవస్థీకృత సంస్కరణలు అమలు అవుతున్నాయి అధ్యక్ష. కొత్త భారత్ను మేము ఆవిష్కరిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ సభ్యులైన మౌనిక గారిని
మేలు జరుగుతుందని గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మరి ఎలా జరిగిందో అధ్యక్ష ఇది చెప్పాలి. దేశంలో వస్తువుల ధరలు పెరుగుదలకు తగ్గుదలకు ప్రధాన కారణం పెట్రోల్ ధర అధ్యక్ష. పెట్రోల్ ధరలు పెరిగితే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి అధ్యక్ష. మరి పెట్రోల్ ధరలు జీఎస్టీలోకి ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి అధ్యక్ష. ఇది ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందో